అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ వాడుకోలేకపోయింది అని. మరి ఇప్పటికి సంవత్సరం అయింది. వాస్తవాలు బీజేపీ నాయకత్వం, అగ్రనాయకత్వం గ్రహించిందా? భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి రాదు, ఖచ్చితంగా జనాకాంక్షకి అనుగుణంగా మేము పనిచేసి మా సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పగలిగే పరిస్థితి ఉందా బీజేపీ తెలంగాణలో? లోపం ఉందని అందరం చెప్తాం, కానీ ఆ లోపాన్ని పూడ్చడము నాయకత్వ లక్షణం. లోపము లేకుండా ఉండాలనేదే నా ప్రయత్నం కూడా. అందుకే ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాం, కేంద్ర మంత్రి వర్యులైన కిషన్ రెడ్డి గారు ఉన్న సమయంలో, ఆయన ఉన్న బిజీలో రాష్ట్రం మీద దృష్టి పెట్టే పరిస్థితి లేనప్పుడు, పార్టీ ప్రెసిడెంట్ని అధ్యక్షుడిని మార్చాలని అనుకుంటున్నప్పుడు, అనుకున్నటువంటి పరిస్థితుల్లో తొందరగా అధ్యక్షుడిని పెట్టండి, లేకుంటే ఈ లోపల ఇంకొక పార్టీ లేచి జవజీవాలు తీసుకొచ్చుకునే పరిస్థితిలో ఉంటుంది. మీరు తొందరగా పార్టీ అధ్యక్షుడిని మార్చి ప్రణాళికబద్ధంగా లోకల్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లోకల్ బాడీలో కార్యకర్తల ఎలక్షన్, అది నాయకుల ఎలక్షన్ అయిపోయింది. నాయకులను చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి ఎలక్షను, అది స్థానిక సంస్థల ఎలక్షను. ఆ ఎలక్షన్లో మనము విజయం పొందాలి అంటే ఇప్పటి నుండే యాక్షన్ ప్లాన్ చేయాలని గత 5 నెలలుగా చెప్తూ వచ్చాను. నేను కూడా 2 సార్లు సంతోష్ జీ గారికి చెప్పాను, కేంద్ర పార్టీ వారికి చెప్పాను, ఇక్కడున్న వాళ్ళకు కూడా చెప్పాను. కానీ ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు కానీ, నిర్ణయాలు తీసుకున్నట్టు కానీ, అడుగులు పడుతున్నట్టు కానీ ఇప్పటివరకు అంటే మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుల్ని నాకు తెలిసి ఇంకొక 10-15 రోజుల్లో అది కూడా, ఆ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఎలక్షన్ దృష్టి పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా అందరం గ్రహించాల్సింది ఏంటంటే, నాతో పాటు ఉన్న ఇంకా 7 ఎమ్మెల్యేలు, నాతో పాటు ఉన్నటువంటి ఇంకా 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ, అందరూ కలిసి, అలాగే పోటీ చేసిన 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, 17 పార్లమెంట్లో పోటీ చేసి ఓడిపోయిన 9 మంది అభ్యర్థులు, అందరూ కూడా సమానమే. పార్టీ దృష్టిలో వీళ్ళందరం సమానమే. గెలుపోటములకు సంబంధం లేదు. పార్టీలో పోటీ చేసిన వ్యక్తి పోటీ చేసి ఓడిపోయినా, పోటీ చేసి గెలిచినా ఇద్దరూ సమానమే. కాబట్టి వీళ్ళందరం కలిసి, జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి గ్రామీణ స్థాయి నుంచి పని చేస్తే కానిదంటూ ఏమీ లేదు. 100కు 100% 2028లో 100కు 100% బీజేపీకి అవకాశం. దానికి కావలసినటువంటి ప్లానింగ్ అంతా మా దగ్గర ఉంది, మేము చేస్తాము. ఖచ్చితంగా మీకు నేను మళ్ళీ చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది నిజం, ఇది రాసుకోండి. ఇంకా 47 నెలలు ఉంది. ఈ 47 నెలలు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే పనిచేస్తాం. సమన్వయ లోపము ఉండదు. ఒక ఆలోచన విధానంతోనే పోతున్నాం. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి దిగి పని చేస్తాం. ప్రతి కార్యకర్త ఉత్తేజితంగా పనిచేస్తారు. అవతల పార్టీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకు ఉన్న తేడా ఏంటి అంటే, డబ్బు లేకుండా తన ఇంట్లో తను తిని ఆ ఊర్లో పనిచేసేవాడు బీజేపీ కార్యకర్త. డబ్బు ఇస్తే డబ్బును తిని తాగి ఏదో గాలికి తిరిగేది ఆ పార్టీల కార్యకర్తలు. వాళ్లకు మాకు ఉన్నటువంటి తేడా అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎలక్షన్లో మేము గెలుస్తాం. మా యాక్షన్ ప్లాన్ మాకుంది. కేంద్ర ప్రభుత్వం సాయం ఉంటుంది, సెంట్రల్ పార్టీ మాకు సహకరిస్తున్నది. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. 18 మంది ఇంకా 4 సంవత్సరాల నర వరకు, అంటే ఇంకా 5 సంవత్సరాలు అందరూ పవర్లో ఉండే వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం తేవాలా, ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కానీ అందరం కలిసి పనిచేయాలనేది నిర్ణయం. ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా 18 మంది ఉన్నాం. పాత జిల్లాలు 10 ఉన్నాయి, పార్లమెంట్లు 17 ఉన్నాయి, ఇంకొకరమే ఎక్స్ట్రానే ఉన్నాం. కాబట్టి చిన్న జిల్లాలు 2 పంచుకున్నా 36 అవుతుంది, కానీ మనకు 33 ఉన్నాయి. ఎక్కడ చూసినా మేము ఎక్కువనే ఉన్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో అవసరం అనుకుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ దత్తత తీసుకొనైనా జిల్లాలని గెలిపించి చూపెడతాము, ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చూపెడతాము. రాష్ట్ర అధ్యక్షుడు రేపు ఎవరైనా కావచ్చు, ఎవరైనా వారితో సహకరించి పనిచేయాలనేది నిర్ణయం. ఎవరి రాతను ఎవరు మార్చలేరు. కానీ ఒక ఆలోచన చేసి ఒక శపథం తీసుకున్నప్పుడు దాని మీద నిలబడగలిగే నేచర్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ.
అది ఖచ్చితంగా రేపొద్దున మేము 28లో ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వస్తాం.